తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. యోగం అంటే వంగలపూడి అనితదే, సందేహం లేదు. ఎందుకంటే 2014లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వంగలపూడి అనిత ఒక సాధారణ ఉపాధ్యాయురాలన్న విషయం అందరికీ తెలుసు. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చెంగల వెంకట్రావు గారిని కేవలం 3000 ఓట్ల లోపు తేడాతో ఓడించి 2858 ఓట్లు నాకు గుర్తున్నంతలో కేవలం 2858 ఓట్ల తేడాతో గెలిచి ఆ తర్వాత శాసనసభలో తనదైన శైలిలో రాణించినటువంటి నేత, మహిళా నేత. ఆ సత్వర కాలంలో మహిళా నాయకురాలుగా గుర్తింపు పొందారు. తనకున్న వాగ్ధాటి కావచ్చు, పూర్వాశ్రమాల ఉపాధ్యాయురాలు కావడంతో చక్కగా ఏ విషయాన్నైనా విడమర్చి చెప్పగలిగినటువంటి నేర్పు కావచ్చు, అట్లాగే ప్రత్యర్థుల మీద దూకుడుగా దుందుడుకుగా దాడి చేసేటటువంటి మాటలతో మనస్తత్వం కావచ్చు. దీంతో తెలుగుదేశం రాజకీయాల్లో మహిళా నేతగా ఆవిడ చాలా అత్యద్భుతమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో అంతే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మరొక మహిళా నేత యామిని గారు. ఆ తర్వాత భాజపాలకు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. ప్రస్తుతానికి వస్తే 2019 ఎన్నికలకి పాయకరావుపేట ఎస్సీ నుంచి కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్కి పంపించారు వీరిని, వంగలపూడి అనిత గారిని. అక్కడ తానేటి వంతి గారి చేతిలో వైకాపా అభ్యర్థి 25,000 ఓట్ల తేడాతో వంగలపూడి అనిత గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కనీ విని ఎరుగని రికార్డు ఇప్పుడు సృష్టించారు. తిరిగి పాయకరావుపేట ఎస్సీకి వచ్చారు. 44,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి వైకాపా కంబాల జోగులు గారిని ఓడించడం కనీ విని ఎరుగని ఒక రికార్డుని వంగలపూడి అనిత గారు సొంతం చేసుకున్నారు. అత్యధిక మెజార్టీలు ఉన్నటువంటి నేతల జాబితాలో ఆవిడ కూడా చోటు సంపాదించుకున్నారు. ఇవి కాకుండా ఆవిడ సృష్టించినటువంటి మరొక సంచలనం ఏమిటంటే 3 జిల్లాలు, అంటే ఈవేళ విశాఖ 3 జిల్లాలుగా మారిన విషయం మనందరికీ తెలుసు. విశాఖ, అనకాపల్లి, అరకు 3 జిల్లాలుగా మారినటువంటి జిల్లాని ఉమ్మడి విశాఖ జిల్లాగా తీసుకుంటే ఈ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి వంగలపూడి అనిత గారు ఒక్కరే ఈవేళ మంత్రిమండలిలో ఉన్నారు. మరొకరికి ఎవరికి కూడా ఇంకా మంత్రిమండలిలో అవకాశం లభించలేదు. మరో 2 మంత్రులకు అవకాశం లభించాలి. లభిస్తే ఆవిడ రికార్డు కొంచెం చెదురుతుంది. పల్లా శ్రీనివాసరావు వస్తారా, యాదవ్ సామాజిక వర్గం నుంచి 95,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అట్లాగే 3 పర్యాయాలు వరుసగా గెలిచిన గౌర సామాజిక వర్గం నుంచి గణబాబు గారు వస్తారా, చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఈలోపు వంగలపూడి అనిత గారు సాధించిన రికార్డు మాత్రం అసామాన్యమైనటువంటి రికార్డు. ఆవిడ ఏకాఏకిన రాష్ట్ర హోంశాఖ మంత్రురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరూ కూడా అత్యంత ఆసక్తిగా ఆవిడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఎదురు చూస్తున్నారు. గతంలో ఈ మనం ఒక్కసారి ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకుంటే మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి పరిసర నియోజకవర్గాలు మాడుగుల కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, ఆ తర్వాత అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, యలమంచిలి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో లోక్సభ నియోజకవర్గ పరిధి, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అరకు, పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ అవుతాయి. ఈ మిగతా జనరల్ నియోజకవర్గాలు తీసుకుంటే ఈ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర మంత్రులు అయినటువంటి వారు గతంలో దాదాపుగా ఈ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర మంత్రులు వచ్చారు. అయితే వంగలపూడి అనిత గారికి అవకాశం రాలా. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి అసలే రాలా. ఎందుకంటే పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కాకర నూకరాజు గారిని తెలుగుదేశంలో వరుసగా 3 పర్యాలు గెలిచినటువంటి నేత ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తర్వాత వైకాపాలో గొల్లబాబురావు గారు గెలిచారు. తెలుగుదేశంలో మధ్యలో చెంగల వెంకట్రావు గారు వరుసగా 99, 2004 వరుస ఎన్నికల్లో చెంగల వెంకట్రావు గారు గెలిచారు. సమరసింహారెడ్డి నిర్మాత. వీరికి ఎవరికీ కూడా మంత్రి చేసేటటువంటి అవకాశం రావాలా. మొన్న త్రుటిలో గొల్లబాబురావు గారికి జగన్ క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే అయ్యి మిస్ అయింది. అట్లాంటిది ఇప్పుడు పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కూడా వంగలపూడి అనిత గారికి మంత్రి పదవి రావడంతో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తన ప్రత్యేకతని సంతరించుకుంది. మరీ ముఖ్యంగా 1989 అంటే 88 డిసెంబర్ 26 వంగవీటి రంగా గారి హత్యోదంతం ఏదైతే ఉందో, హత్యోదంతం తర్వాత మీకు హోంశాఖ కోడెల శివప్రసాదరావు గారిని తప్పించి ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం, అంటే కాపులకు ఇవ్వాలని చెప్పి, కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పిమిడి కళా వెంకటరావు గారికి తెలుగుదేశం పార్టీలో అప్పుడు హోంశాఖని అప్పచెప్పారు. ఎందుకు ఈ ప్రస్తావన ఇక్కడికి తీసుకురావడం జరిగిందంటే 89 తర్వాత, అంటే దాదాపు 35-36 సంవత్సరాల తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెలుగుదేశం పార్టీలో హోంశాఖ అప్పచెప్పడం అన్నమాట. పిమిడి కళా వెంకటరావు గారి తర్వాత ఆ ప్రాంతం నుంచి హోంశాఖని అందిపుచ్చుకున్నటువంటి నేతగా కూడా వంగలపూడి అనిత గారు ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారని చెప్పాలి.
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆవిడ ఆచితూచి అడుగులు వేస్తారా, అంతే దూకుడుగా దుందుడుగా వ్యవహరిస్తారా మనకు తెలుసు. ఎందుకంటే వంగలపూడి అనిత గారికి, ఆర్కే రోజా గారికి శాసనసభలో జరిగినటువంటి ఆ వాగ్వివాదాలు కావచ్చు, వాళ్ళ మాటల తోటాలతో వాళ్ళు చేసుకున్నటువంటి మాటల దాడులు కావచ్చు, ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు ఇక్కడ దాడి చేయడానికి లేకపోతే ఎవరి మీద ఏదైనా విమర్శల జడివాన కురిపించడానికి హౌస్లో 11 మందికి మించి వైకాపా ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళల్లో కూడా ఎంతమంది హౌస్కి వస్తారో రారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హోంశాఖ మంత్రులుగా వంగలపూడి అనిత గారు వారు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు, ఎంత ప్రాధాన్యతని సంతరించుకోబోతున్నారు, వారి నిర్ణయాలతో వారు ఆ పదవికి మరింత వన్నె తీసుకొస్తారని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా చూద్దాం ఏం జరుగుతుందో. ఆవిడ ఎలా తన పాత్రని పోషిస్తారో, ఆ పదవికి ఏ విధంగా ఆవిడ వన్నె తీసుకొస్తారో చూస్తూనే ఉండండి. తెలుగు రాజ్యం, మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.